యోగా ఆంధ్ర యోగాసనాలు వేశారు. ఒక 3.5-4 లక్షల మంది కలిపి ఒక పక్కాగా వైజాగ్లో వేయటం, దాంతో అది గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కడం, ఇదంతా జరిగింది. కడుపు మంటతో రగిలిపోయేటటువంటి వాళ్ళ వార్తలు చూస్తే, అటు సాక్షి రాసుకొచ్చిన వార్తలు కానీ, సాక్షి టీవీలో ప్రొజెక్షన్ కానీ, లేదంటే షర్మిల మాటలు కానీ, వీళ్ళు మరీ ఓవర్గా డైరెక్ట్ అతి రియాక్షన్. అట్లాగే ఈ వామపక్ష సంఘాలు ఇట్లాంటి వాళ్ళేమో మెటికలు వెరవడం. యోగా ఆంధ్ర నిర్వహిస్తే ఏంటొచ్చినటువంటి జబ్బు మనకి? రోగాలు రావాలి, వచ్చాక ఆసుపత్రులకు వెళ్ళాలా, అక్కడ ఆసుపత్రులు పాలవ్వాలి, ఇదే దరిద్రమా మనకి? ఒక చక్కటి ఆలోచన చేసి ప్రజల్లో ఆలోచన రేకెత్తించడం. ఇప్పుడు రోజు యోగా చేపిస్తారా? అక్కడేమీ కాదు కదా, ఒక్కరోజు జరిగింది. అదేమన్నా పోనీ ఒక మతం అనుకోవడానికి హిందువుల పూజా కార్యక్రమం కాదే. ఈవెన్ ఆసుపత్రిలో వాళ్ళ ట్రీట్మెంట్ తర్వాతను కూడా ఫిజియోథెరపీ చేయించుకోండి, ఎక్సర్సైజులు చేయండి, యోగా చేయండి అని కూడా చెప్తున్నారు. మానసిక స్థిరత్వం కోసం, అట్లాగే కంట్రోలింగ్ కోసం, ఆరోగ్య నియంత్రణ కోసం. అట్లాంటి దశలో ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. చేతనైతే ఓపిక ఉంటే చెయ్యి, లేదా మూసు కూర్చో. అంతేగాని యోగాసనాల ద్వారా ప్రభుత్వం చిత్తశుద్ధి ఫెయిల్ అయ్యింది, సెక్యులరిజం ఫెయిల్ అయ్యింది, లేకపోతే పిల్లల్ని వేధించారు, లేకపోతే ఇది చేశారు, అది చేశారు అన్నటువంటిది. పిల్లలు అలా పడుకున్న విజువల్స్ ఏ చూపెట్టారు. ఏం మనం కార్యక్రమాలు పెట్టినప్పుడు అట్లా పడుకోలేదా? అట్లాగే ఏర్పాటు చేయలేదా? వాళ్ళు చెప్పలేదే కంప్లైంట్స్, మనకెందుకు వస్తున్నాయి? ఇంకోటి, క్రమశిక్షణ ఎట్లా ఉందో పిల్లలు నేర్చుకున్నారు అక్కడ. ఆహారం అందరికీ ఇవ్వబడింది అక్కడ. ఎందుకు తప్పుడు కథనాలతో ప్రజల్ని మోసం చేయటం? మీకున్నటువంటి హిందుత్వ వ్యతిరేక ధోరణి, లేదంటే మీకున్నటువంటి ప్రజలందరూ అనుకునేటటువంటి దానికి వ్యతిరేక ధోరణి, మీకున్నటువంటి మైనారిటీ బుజ్జగింపు ధోరణితో ఈ మాటలు, ఈ వార్తలు, ఈ స్టేట్మెంట్ లాగా కనబడుతుంది.